నేను కూడా కిషన్ రెడ్డి ఏమో మొత్తం అంతా కొంటాం అనేది నేను కూడా చూపెడుతున్నా కదా. నేను ఏమంటున్నా అంటే వాళ్ళకి శృతి లేదు, లయ లేదు. ఓ పని చేయమని రాదు, కిషన్ రెడ్డిని ఇద్దరు క్యాబినెట్ల మంత్రులే కదా, పీయూష్ గోయల్ని ఒకటే కమరాలో కూర్చోమని, ఒకటే అరలో కూర్చోమని. అసలు ఎవరు చెప్పేది కరెక్టో వాళ్ళు చెప్పేది వాస్తవం కాదు చెప్పమని వాళ్ళని ఇద్దరు బయటకు వచ్చి కలిసి జాయింట్ ప్రెస్ మీట్ పెట్టి నేను పిచ్చోని అని ఎవడో ఒకటి చెప్తే అయిపోతుంది కదా. ఇద్దరు ఎవడో ఒకటి పిచ్చోడు పక్క. ఎందుకంటే అయితే ఆయననే తప్పు కావాలి, లేకపోతే ఈయననే తప్పు కావాలి. ఆయననేమో కొంటా అంటాడు, ఈయన కొన అంటాడు. మరి ఎవరు కరెక్టు? ఇద్దరు ఒకటే క్యాబినెట్లో మంత్రులు. కుడి చేయి ఏం చేస్తుంది, ఎడం చేయి తెలియదా? ఒక క్యాబినెట్లో గింత 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 పిచ్చితనం ఉంటుందా? మేము ఏం అడుగుతున్నాం? లక్షల మంది రైతులకు సంబంధించిన అంశం. పనికిమాలిన మాటలు మాట్లాడకండి అన్నాం. ఇక్కడ కరీంనగర్ ఎంపీ ఉన్నాడు, ఆయనకు నెత్తి ఉందో లేదో, ఆ నెత్తిలో ఏమైనా ఉందో లేదో నాకైతే తెలియదు, ఏం మాట్లాడతాడో తెలియదు. ఏది పడుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదంటాడు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకపోతే కొను. మరి ఇప్పుడు ఎవరద్దన్నాడు? కొను. నువ్వు అంటున్నావు కదా సెంట్రల్ పెట్టాలి, కేంద్ర ప్రభుత్వమే మొత్తం చేస్తుందని నరికిండి కదా బండి అని పెట్టుమని. మొత్తం మేమే చేస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, ముఖ్యమంత్రికి సంబంధం లేదు, ఆయన ఓడి మధ్యలో అని అన్నాడు కదా. పెట్టుమని మరి వాళ్ళ కేంద్ర ప్రభుత్వాన్ని సెంట్రల్ మొత్తం పెట్టుమను, కొంటా అన్నాడు కదా, కొనుమను. మేము వద్దంటలేం కదా, మేము అడ్డం పడతలేం. మంచిగా మొత్తం కేంద్ర క్యాబినెట్ మంత్రులు అమిత్ షా అందరు రమ్మను, మంచిగా 12,769 గ్రామాల్లో సెంటర్లు పెట్టుమను. మేము వద్దంటలేము, వెల్కమ్. ఇంకేమైనా వాళ్ళకి సహకారం కావాలంటే అందిస్తామని చెప్తున్నాం. పెట్టి కరీంనగర్లో ఉంటారు కదా మీరందరూ, బండి సంజయ్ గారిని కలవండి, వారు చెప్పిన మహా ఉపదేశాలు వారికి మళ్ళొకసారి వినిపియండి. ఆయన నెత్తిలో ఏమైనా ఉన్నదో లేదో వీరు చూడండి ఒకసారి గట్టిగా. ఢిల్లీలో రాష్ట్ర గవర్నర్ ఒక కామెంట్ చేశారు, తెలంగాణ ప్రభుత్వం ఎవరు ఢిల్లీ రాష్ట్ర గవర్నర్ తమిళ కామెంట్ చేశారు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం అవమానపరిచే విధంగా ప్రవర్తిస్తుందని చెప్పి మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు ఇష్యూస్ మీద సమాధానం కేంద్ర ప్రభుత్వం చెప్పలేకపోతే ఇట్లాంటి డైవర్షనరీ టాక్టిక్స్ అంటారు వీళ్ళు. ఎవరు అవమానించారండి? ఎందుకు అవమానించారు? ఎవరు అవమానించారు? ఎక్కడ అవమానించినాం మేము వారిని? చెప్పండి మీరు. మేము ఎక్కడ అవమానించిన వారిని? ఎక్కడ అవమానం జరిగింది వారికి? ఎందుకు జరిగింది అనుకుంటున్నారు వారు? అసలు మాకు గవర్నర్తో మాకెందుకు పంచాయతీ ఉంటుంది? అసలు గవర్నర్ వ్యవస్థతో మాకు ఎంత గౌరవం ఉండాలో అంత గౌరవం ఉంది. వారికి ఎక్కడ అవమానం జరిగింది అసలు చెప్తే మేము కూడా వింటాం, అర్థం చేసుకుంటాం. గవర్నర్గా వ్యవహరిస్తే తప్పకుండా గౌరవిస్తాము. ఎక్కడ వారి గౌరవానికి భంగం వాటిల్లే విధంగా మేము చేయలేదే. వారు ఎందుకు ఊహించుకుంటున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో నేను ఇంకోటి కూడా అడుగుతా ఉన్నాను. వారు నిన్న మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ విషయంలో నేను అభ్యంతరం పెట్టినందుకు నన్ను అవమానిస్తారా అని అడుగుతున్నారు. కౌశిక్ రెడ్డి గారిని వారు ఆయనది రాజకీయ నేపథ్యం కాబట్టి నేను అలౌ చేయలేదని కూడా చెప్పినట్టు నేను విన్నాను. నేను చూడలేదు, పేపర్లో చూసిన. మరి నేను అడుగుతా ఉన్నా బ్రదర్, గవర్నర్ కావడానికేమో రాజకీయ నాయకులు కావచ్చట. ఆమె నిన్న మొన్నటి దాకా గవర్నర్ అయ్యింది. ఆమె ఎవరు? భారతీయ జనతా పార్టీ తమిళనాడు పార్టీ అధ్యక్షురాలు. మరి గవర్నర్ అయితేకేమో రాజకీయ నేపథ్యం అడ్డం రాదు, ఎమ్మెల్సీ అయితే అడ్డం వస్తుందా? మాట్లాడే ముందు గవర్నర్ గారు వారంటే మాకు చాలా గౌరవం ఉంది, రాజ్యాంగ వ్యవస్థల పట్ల గౌరవం ఉంది. నరసింహన్ గారు ఉన్నప్పుడు మాకు ఏ పంచాయతీ లేదు, మరి వీరితో మాకు ఎందుకు ఉంటుంది పంచాయతీ? వారు ఎందుకు ఊహించుకుంటున్నారు? కానీ వారు కూడా ఆలోచించుకోవాలి మాట్లాడే ముందు. ఏ రకంగా వారు ఆ రకంగా రియాక్ట్ అవుతున్నారు, ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? గవర్నర్ వ్యవస్థను మేము ఎక్కడ అవమానపరిచినాము? రాజ్యాంగబద్ధంగా పోతున్నాము. రాజ్యాంగంలో స్పష్టంగా రాసి ఉంది, శాసనసభ సమావేశాలు మొట్టమొదటిసారి ఒక సంవత్సరంలో జరిగినప్పుడు గవర్నర్ ప్రసంగం ఉండాలని ఉంది. అది మొదటి సమావేశం కాదు, సమావేశం సైనడ్ అయింది, ప్రోరోగ్ కాలేదు. కాబట్టి గవర్నర్ ప్రసంగం లేదు. దాని వారు అవమానం కింద దాన్ని వారు చూసుకుంటే మేం చేయగలిగిందే ఉంటుంది. రాజ్యాంగం అట్లా రాసింది రాజ్యాంగంలో. కాబట్టి వారు మాట్లాడే ముందు వారు కూడా ఆలోచించుకుని మాట్లాడితే మంచిది. కేంద్ర మంత్రిని కలిసినప్పుడు తెలంగాణ మంత్రులకు ఈ ఎఫ్సీఐకి సంబంధించిన అగ్రిమెంట్ చూపెట్టడం వల్ల తెలంగాణ మంత్రులు ఏం చేయాలి? ఒక పని చేయరాదా? నూకలు తిన్నారని బండి సంజయ్. ఇప్పుడు ఒక పని చేయరాదు, కేంద్ర మంత్రి అగ్రిమెంట్ అని మీరు అంటారు. అదే కేంద్ర మంత్రి వర్గంలో కిషన్ రెడ్డి కూడా ఉన్నాడు. మరి ఆయనకు అగ్రిమెంట్ తెలియదా? లేకపోతే ఆయన తలా తోకలే కూడా మాట్లాడతాడా? పోనీ ఈయన ఉన్నాడు బండి సంజయ్, ఈయనకు అగ్రిమెంట్, ఒక నిమిషం వినండి, ఈయనకు అగ్రిమెంట్ తెలియదా? మరి ఈయన కూడా అందులో ఎంపీ కదా, ఈయన కూడా చాలా పవర్ఫుల్ నాయకుడు కదా. మరి ఈయన ఏ బేసిస్లో, ఏ ధైర్యంతో చెప్పిండు? పండించిన ప్రతి గింజ నేను కొంటా ఎందుకు నరికిండు? ఎందుకు రైతులను రెచ్చగొట్టిండు? ముందు దానికి సమాధానం చెప్పు. అసలు నీ పార్టీ కంటే ఒక స్టాండ్ ఉందా? నీ పార్టీలనే 10 నోళ్లతో మాట్లాడితే మేము మొదటి నుంచి ఒకటే చెప్తున్నాం. మేమేమన్నాం? వీళ్ళు చాలా రైతు వ్యతిరేకులు ఉన్నారు, వీళ్ళు కొనరు, మాకు అర్థమైంది కాబట్టి వేయకండి అని మేము అడిగినాం. రైతులకు అప్పీల్ చేసినాం మేము. అప్పుడు వీళ్ళు ఏమన్నారు? ఇదే బండి సంజయ్, ఇదే కిషన్ రెడ్డి, లేలే మీరు వేయండి వరే వేయొద్దని ఎట్లా అంటాడు ముఖ్యమంత్రి? మేము చూస్తాం బరాబర్, మా పార్టీ సిపాయి ఎవరు లేరన్నారు. మరి వాళ్ళు ఏమైంది? ఏడవైంది సిపాయిలంతా? ఏ సందులు ఉన్నారు?
ఎంఎస్పీతో పాటు బఫర్ స్టాక్ను చేంజ్ చేయాలంటే ఎఫ్సీఐ గైడ్లైన్స్ కూడా మార్చాలి. బ్రదర్ ఇక టెక్నికాలిటీస్లో పోతే నేను 100 చెప్తా, వాళ్ళకంటే ఎక్కువ నాకు వచ్చు. పాయింట్ అది కాదు. కొంటామన్నారు, కొంటారా లేదా? దేశం అన్నప్పుడు దేశం మొత్తంలో ఒక పాలసీ ఉండాలనా లేదా? ఈ బఫూన్ మాటలు బక్వాస్ మాటలు కాదు. కొంటావా కొనవా? నువ్వే చెప్పినావు కొనిపిస్తా, రాష్ట్రంకి సంబంధం లేదు. పెట్టు మరి సెంటర్లు, ఊరూరు సెంటర్లు పెట్టు, బండి సంజయ్ పెట్టు, కిషన్ రెడ్డి పెట్టు, చూస్తాం. మీరు అంత పెద్ద సిపాయిలు, పెద్ద పోటుగాళ్ళలాగా స్టేట్మెంట్లు ఇచ్చారు కదా, పెట్టండి, మీ వెల్కమ్. వరి మీద అయిపోయాక నెక్స్ట్ దేని మీద పోతున్నారు సార్? అధిక రేట్ల మీద ఏమన్నా ఆలోచన? వరి కంటే ముఖ్యమైన సమస్య ప్రస్తుతం అయితే ఏం లేదు బ్రదర్. ఎందుకంటే లక్షల మంది రైతులకు సంబంధించిన సమస్య ముందు. ఇది కేంద్ర ప్రభుత్వం విషయాన్ని, కేంద్ర ప్రభుత్వ వ్యవహారాన్ని తప్పకుండా ఒకటి కాదు. ఇప్పుడు వాళ్ళు తెలంగాణకు చేసిన దగాల పరంపర ఒకటి కాదు వాళ్ళు చేసింది. ఇప్పుడు నిన్న పేపర్లో స్టేట్మెంట్ వచ్చింది, అప్పర్ భద్రా అనే ప్రాజెక్టుకు కర్ణాటకలో జాతీయ హోదా ఇస్తున్నారు. ఒక్కడంటే ఒక్క తెలంగాణ బీజేపీ ఎంపీ నోరిప్పి అడుగుతాడా పార్లమెంట్లో? నలుగురు ఉన్నారు స్పైన్లెస్, వెన్నుముక లేని ఎంపీలు. ఒక్కసారి అడిగినరా? మా కాళేశ్వరానికో, మా పాలమూరుకో, మా సీతారామకో జాతీయ హోదా ఇవ్వండి, పక్క కర్ణాటకకి ఇస్తారు, కింద ఆంధ్రకి ఇస్తారు, పోలవరానికి, మాకెందుకు ఇయ్యరు అని అడిగినరా? ఇడిచిపెడతామైంది. పక్కకు లాతూర్కేమో కోచ్ ఫ్యాక్టరీ ఇస్తారు, ఇక్కడ వరంగల్లో మాటిచ్చి తప్పుతారు. అడిగిండా ఒక్క ఎంపీ బీజేపీ? మేము గొంతులు దించుకుంటుంటే పార్లమెంట్లో. అందుకే నేను తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఏనాటికైనా తెలంగాణ కోసం కొట్లాడగలిగేది, మాట్లాడగలిగేది, సచ్చేది తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రమే. తెలంగాణకు అన్యాయం జరిగితే ఇక్కడ బాధపడేది తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణకి లాభం జరిగితే అందరికంటే ఎక్కువ సంతోషపడేది టీఆర్ఎస్. అది ఈరోజు బీజేపీలకు మాకు తేడా అంటే గది. మేము గుజరాత్ గులాంలం కాదు, మేము తెలంగాణ ప్రజలకు జవాబుదారి తప్ప ఈ గుజరాత్ గులాంలము, గుజరాత్కు భయపెట్టేళ్ళం కాదు మేము. సో డెఫినెట్గా బోలెడ్ ఇష్యూస్ ఉన్నాయి. ఫస్ట్ వరి ఇష్యూ తెలుసుకుంటాం, వాళ్ళు ఏం చేస్తారో చూస్తాం, వాళ్ళు ఇప్పటికైనా దిగొస్తారా లేదో చూస్తాం. చూసి ఒకవేళ దిగి రాకపోతే ఏం చేయాలో మా అధ్యక్షుల వారు, మా ముఖ్యమంత్రి గారు వారి నిర్ణయం చేస్తారు. అవును, మేము రైతు బంధు ఇచ్చి మోసం చేసినాము, రైతు బీమా ఇచ్చి మోసం చేసినాము, 24 గంటల కరెంట్ ఇచ్చి మోసం చేసినాము, 60 ఏళ్లలో వాళ్ళు ఏం చేయలేని పనులని మేము చేసి నీళ్లు తెచ్చి మా సిరిసిల్లాను మోసం చేసినాం. కరెక్ట్ ఎవరు చెప్పేది? ఏం చేసింది సార్? ఆమె ఏం అనలేదు సార్. అవి ఆమె అనని మీరు అన్నట్టు అనిపించింది, మళ్ళీ నాతో ఎందుకు అనిపిస్తావు బ్రదర్? ఆమె అనలేదు. వరి విషయంలో చాలా మంది రైతులు మీరు అన్నట్టుగా కన్ఫ్యూజన్ గురై కొంతమంది వరి వేయచ్చు, లేదంటే వరి వేసారు చాలా మంది. కన్ఫ్యూజన్ కాదు, రైతులు కూడా ఉన్నారు సార్ అడిషనల్ గా వేరే కన్ఫ్యూజన్ కాదు బ్రదర్. ఈ కన్ఫ్యూజన్కి మూలం భారతీయ జనతా పార్టీ నాయకత్వం. యూ డోంట్ బీ కన్ఫ్యూజ్డ్. ఈ కన్ఫ్యూజన్కి మూలం భారతీయ జనతా పార్టీ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం, కేంద్ర నాయకత్వం, వాళ్ళిద్దరి మధ్యన పరస్పర అవగాహన లోపమే ఈ కన్ఫ్యూజన్ మూలం. ఫస్ట్ ఆ కన్ఫ్యూజన్ యొక్క అంతు చూద్దాం. ఇప్పుడు మీరే ఒప్పుకుంటున్నారు కదా, కొద్దిమంది రైతులు మళ్ళీ వేరే ప్రత్యామ్నాయ పంటలు. ఫస్ట్ ఈ సింహభాగం ఇష్యూ ఒడిసిపోను. 11 దాకా వీఆర్ కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ దిస్. 11 తర్వాత ఏం చేయాలి, కేంద్ర ప్రభుత్వం దిగి రాకపోతే అప్పుడు ఆలోచన చేస్తాం. దిగి వస్తుందనే ఆశిద్దాం అందరం. ఎందుకంటే రైతుల పక్షాన ఇంత చేసిన రాష్ట్ర ప్రభుత్వం డెఫినెట్గా వారి కోసం ఎంత దాకన్నా పోతుంది. కానీ దిగి వచ్చి వాళ్ళు లెంపలేసుకొని, చెంపలేసుకొని వాళ్ళు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటారని ఆశిద్దాం. 2024 సంబంధించిన నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ సంబంధించిన ప్రభుత్వం వస్తుంది. ఇప్పుడు ఎందుకు బ్రదర్ 2023 సంగతి ఇప్పుడు ఎందుకు? 2023, 24 గురించి ఇప్పుడు ఎందుకు? 23 మన ఎలక్షన్ ఉంది కదా. 24 గురించి అంటున్నా. నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంది దేశవ్యాప్తంగా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఎలక్షన్లు ఏం లేవు ఇప్పట్లో, దాని గురించి తొందరపడి మాట్లాడి. ఎందుకంటే ఈ దేశంలో రాజకీయాలు చాలా చలనశీలంగా ఉంటాయి, ఎప్పటికప్పుడు మారుతాయి. దేశ ప్రజలు కూడా చాలా ప్రగతిశీలంగా ఉంటారు. నిన్న ఎక్కడో ఏదో జరిగింది కాబట్టి రేపు అట్లే ఉంటుంది అనుకోవడం తప్పు. మనం భవిష్యత్తు రాజకీయం 2 ఏళ్ల తర్వాత ఎట్లుంటుందని ఇప్పుడు చూసి చెప్పగలిగేంత శక్తి సామర్థ్యాలు నాకు తెలిసినంత వరకు అయితే ఉగాది రోజు పంచాంగం చెప్పే జ్యోతిష్యులకు లేవు. వాళ్ళు 1 సంవత్సరం చెప్తారు ఆల్రెడీ. సో 2 ఏళ్ల తర్వాత ఏమవుతుందో మనం ఆ వచ్చే ఉగాది రోజు చెప్పే పంతులు గారు చెప్పేది ఇందాం. ఇప్పుడు ఎందుకు దేశ రాజకీయాల్లో మేము ప్రధాన పాత్ర పోషిస్తామని చెప్పేసి చాలా టూర్లు చేస్తారు కేసీఆర్ గారు. అందుకోసం నేనేమంటున్నా, కేసీఆర్ గారి ప్రయత్నం ఈ దేశంలో పుట్టిన ఒక భూమిపుత్రుడిగా, ఈ దేశ పౌరుడిగా, ఒక భారతీయుడిగా దేశం బాగుండాలని ఆయన కోరుకుంటాను తప్ప ఈ దేశానికి ఒక మంచి దిశ ఉండాలి, ఈ దేశంలో జాబ్స్ గురించి చర్చ జరగాలి, హిజాబ్ గురించి కాదు అంటున్నారు తప్ప ఈ మత పిచ్చి ఏదైతే ఎక్కిస్తుండ్రో అది మంచిది కాదు దేశానికి. దేశం మంచినీళ్ళు, కరెంటు, సాగునీరు వాటి మీద చర్చ జరగాలంటుంది తప్ప దేశంలో చమురు ధరలు అక్కడ తగ్గుతున్న, దేశంలో డీజిల్ పెట్రోల్ తగ్గుతలేదు అంటుండ్రు, దాని మీద చర్చ జరగాలంటుంది తప్ప మేము ఇట్లా అంటున్నాం. వాళ్ళు ఏమంటున్నారు? ఇమ్రాన్ ఖాన్, పాకిస్తాన్, బిన్ లాడెన్, బాబర్, వాళ్ళకి తెలిసింది గది. వాళ్ళ తెలివి గంతే, వాళ్ళ రేంజ్ గంతే. ప్రజలను ముఖ్యంగా యూత్ని కొంత కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తాను. మేము మంచిది కాదని మేము అంటున్నాం. ఎవరు మంచి ఎవరు చూడాలని ప్రజాస్వామ్యంలో ప్రజలు నిర్ణయం తీసుకుంటారు.
అది 2024 నేను చెప్తే కదా ఇప్పుడే ఉగాది నెక్స్ట్ ఉగాది రోజు పంతులు గారు చెప్పింది మాట్లాడదాం. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. కొద్దిగా ఛాయ్ అయిపోదు, ఛాయ్ అయిపో, ఇవి తీసేస్తే ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.